హలో బండీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. మొత్తం కేరళ టూర్లో ఇదే మా లాస్ట్ డే. ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, బోట్ హౌస్లో మా సందడంతా. స్పీడ్ బోట్ ఎక్కొచ్చిన తర్వాత సరదాగా ఇలా రీల్స్ చేస్తున్నాం మేమిద్దరం. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ మధ్యాహ్నానికి ఇంకా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం మేము. ఇంకా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ తర్వాత వెంటనే మళ్ళీ చాలా ట్రావెల్ చేసి గురువాయూర్ రీచ్ అవ్వాలి. అందుకే అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ లో చాలా సేపు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ట్రెక్కింగ్ అంటేనే కష్టం, అందులో నాకు ఇంకా కష్టం. ఇంకా చూడండి నా తిప్పలు. స్టార్ట్ అయిన ఒక 15 to 20 minutes లోనే వచ్చేసాం ఇక్కడికి. అబ్బా పండగే అనుకున్నా, కానీ వ్యూ చూడండి, పైనుంచి కనిపిస్తుంది వాటర్ ఫాల్. సరిగ్గా వాటర్ ఫాల్ వ్యూ కనపడాలంటే అదిగో ఆ కిందకు వెళ్ళాలి. ఇంకా ఇంత దూరం వచ్చాక తప్పుతుందా, ఇంకా వెంటనే వెళ్ళిపోయాం. వ్యూ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది, చూస్తున్నారుగా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్లాంట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే వెళ్ళిపోయాం, కానీ వచ్చేటప్పుడు చూడండి మోసం. నేనైతే లిటరల్గా షర్ట్ తడిసిపోయింది నాది. వెళ్ళి 5 నిమిషాలు కూడా ఉండలేదు మేము. కాకపోతే ఆ జలపాతం నుంచి వచ్చేవి వాటర్ స్ప్రింకిల్ అవుతాయి కదా, ఆ ఒక్క సెకండ్ మాత్రం ఎంత కష్టమైనా పడచ్చు అనిపించింది. నాకు పడాలనిపించలే. బట్ నీ మీద పడలేదు కాబట్టి నా మీద 5-6 సార్లు పడ్డాయి. సో 5-6 seconds సాటిస్ఫైడ్ అనమాట నేను. ఇంత కష్టపడ్డందుకు. అమ్మో లేట్ అయితే ఇంకా ఏంటిది, ఒకసారి మీకు ఒకటి చూపించిన చూడండి, లిటరల్లీ తడిచిపోయింది పాపం మొత్తం. అయ్యో, ఏంటి నీ ఫీలింగ్ ఏం లేదు. వాటర్ ఫాల్లో దిక్కుండా స్నానం చేసినట్టుంది నాకు. అది కూడా ఓన్లీ అప్పర్ బాడీ స్నానం చేసినట్టుంది. ఏదో ఒకటి స్నానం అయితే చేసావుగా, మేము అది కూడా చేయలేదు. మామూలుగా లేదు, ఇంత చెట్ల మధ్యలో కూడా బాగా తెలుస్తుందిగా చూస్తుంటే. అసలు మామూలుగా లేదండ. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈవినింగ్ టైం వస్తే సూపర్. చల్లగా ఉంది, నడిచాం. ఎండంటే ఎండైతే కాళ్ళు నొప్పులు, షార్ట్ అయితే షార్ట్ పట్టింది, కానీ ఈ ఒక్క సెకండ్ ఈ చల్లగాలి చాలు. ఇంత దగ్గర నుంచి తీయొద్దని చెప్పా కదా నీకు. ఇక్కడ స్టిక్కర్ వేసారు, కనిపిస్తుందా పింక్ కలర్లో. ఇక్కడ వీళ్ళు బాటిల్ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేయకూడదని చెప్పి ఇలా మనం కొనుక్కున్న బాటిల్కైనా మనం లోపలికి తెచ్చే బాటిల్కైనా ఒక స్టిక్కర్ వేస్తుంది. స్టిక్కర్ వేసి మనం ఒక 10 రూపీస్ ఇవ్వాలి వాళ్ళకి. లోపల కొనుక్కున్న ఈ బాటిల్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ బాటిల్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు స్టిక్కర్ తీసేసి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని మనకు 10 రూపీస్ ఇస్తారు. ఐడియా బాగుంది కదా. అదే ఇలా చేయలేదు అనుకో, నేనే పడేసేసేవాడిని. అంటే చిరాగ్గా పట్టుకోలేక, ఓపిక లేక డెఫినెట్లీ పడేస్తాం కదా. ఇంత మంచి ఏరియా మొత్తం ప్లాస్టిక్ తో నిండిపోయి ఉండేది, కానీ ఇట్లా చేయడం వల్ల గుడ్ ఇనిషియేటివ్. ఎవరు పడేయరు, ఖచ్చితంగా పడేయరు. నైస్ ఐడియా, ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఫైనల్లీ మేము వచ్చేసాం. ఇంకా వెంటనే ఒక 4 to 5 hours ట్రావెల్ చేసి గురువాయూర్కు వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా గురువాయూర్లో కట్టుకుందామని తీసుకున్న శారీ కట్టుకోలేకపోయా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గురువాయూర్లోనే స్టే చేసేసాం. ఇది ఆ నెక్స్ట్ డే కొచ్చి ఎంటర్ అయిపోయాం. హలో బడీస్, వెల్కమ్ టు ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. ఇంట్రో చెప్దామని పిలిచి వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం. అవును, పక్కన ఇంత మంచి డ్రెస్సులు, కొత్త డ్రెస్సులు ఉన్నప్పుడు యూట్యూబ్ని కూడా పట్టించుకోదు, వీడియోస్ అంటే మన సైడ్ ఇట్లాంటివి జరుగుతావు కదా. లాస్ట్ డే ఆఫ్ అవర్ కేరళ టూర్. ఇప్పుడు మేము కొచ్చిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఫోర్ట్ చూడడానికి వచ్చాం. ఇక్కడ ఫోర్ట్, బ్యాక్ వాటర్స్, బీచ్, కేజీ కావాల్సిన షాపింగ్ అంతా మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో నేను ఇక్కడే ఉంటాను అనమాట, మీరు వెళ్ళి చూసి వచ్చేసేయండి ఫోర్ట్.
కానీ తేజుకి కూడా కావాల్సిన ప్లేస్ కూడా ఇదే అవ్వదండి. ఇది ఇక్కడే షాపింగ్ మొత్తం ఇక్కడే అవ చేసేది. రండి మీకు కూడా చూపిస్తాను. ఈవినింగ్ ట్రైన్ ఈ లోపు అన్నీ ఫినిష్ చేసుకుని త్వరగా వెళ్ళిపోవాలి. అసలు టైం చాలుగా షాపింగ్, అందుకే వెళ్ళిపోవాలన్న. ఏమన్నా నచ్చితే చెప్పు. ఏంటమ్మా ఏదో చెప్పా, ఏదో సార్ వాయించు. మాకు ఇక్కడ ఫస్ట్ ఒక మ్యూజియం కనిపించింది, అందులోకి వచ్చా. సెట్ గసగసాలేగా కాదా? అయితే బొంబాయి ఏదో రవ్వ. వీళ్ళు చూడండి మ్యూజియంకి వచ్చి ఇది బొంబాయి రవ్వ, ఇది గసగసాలని చెప్పి డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఈ మ్యూజియంలో చూడ్డానికి అంతగా ఏం లేదు, బట్ ఉన్న కొన్ని హైలైట్స్ చూసేయండి. ఏంటి ఏముంది అక్కడ? కొచ్చిలో మన మచిలీపట్నం పేరు చూస్తావా? ఇది ఒక హిస్టారికల్ మ్యాప్. అంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచి షిప్లో ట్రేడ్స్ జరిగేవో ఈ మ్యాప్లో మొత్తం ఉన్నాయన్నమాట. ఆ నేమ్స్ అన్ని చూపిస్తాను. మచిలీపట్నం. మచిలీపట్నం ఎందుకు రాశారు చెప్పు? మచిలీపట్నం అని మచిలీపట్నం పేరు అదే. ఎందుకు రాశారు? గ్రేట్ అనే కదా. ఎందుకు గ్రేట్? ఇప్పుడు నువ్వు పుట్టలేదులే, నేను పుట్టాను కాబట్టి గ్రేట్ అని చెప్తున్నాను. నేను పుట్టబోతున్నాను కాబట్టి ముందే తెలుసుకుని రాశారు. అలా రాశారు అనమాట. పుట్టాకే దానికి ఉన్నదంతా, పుట్టాకే దానికి ఉన్నదంతా. ఇంతకుముందు చాలా నేమ్స్ ఉన్నాయి, అవి అక్కడ చూడు. కౌచిన్, COUCHYN. తర్వాత ఇక్కడ చూడు కోచిన్, COBCHIN. కొచ్చిన్, COTCHIN. తర్వాత కొచ్చిన్ అయింది. కొచ్చిన్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ మలబార్. ₹20 ఈ మ్యూజియం టికెట్. అందులో నాకు బాగా పర్లేదు వర్ది అనిపించింది ఇది ఒకటి. ఈ పనస చెట్టు. We have a beach view here. పెద్ద షిప్ చూపిస్తాను. హే పానీపూరి. ఏం చేస్తున్నా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఎండలో పానీపూరి తింటున్నావా? వాటర్ ఆల్సో ఇల్ల, అది కూడా ఇల్ల. సాల్ట్ ఇరుకే. అదిరిందంట. అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు, పిలుస్తావా? అమ్మా వచ్చేటప్పుడు తిందా అంటున్నారు. ఏంటి అవన్నీ? ఏంటి ఇవన్నీ? ఇది శంకు శంకు మట్టి ఏదో ఉన్నట్టుంది. ఏ పెద్దది వచ్చే వచ్చే, జాగ్రత్త జాగ్రత్త. ఎక్కే 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 పైకి జస్ట్ మిస్. దాకా ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నాడు, సడన్గా ఈ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు అంటే సమంత యాడ్ ఇచ్చింది, అందుకే ఇటు వచ్చేసా అంట. ఎంత దారుణం చూడండి.
బ్రేకింగ్ న్యూస్ సమంత కోసం ఐస్ క్రీమ్ బండి మార్చేసిన తరుణ్. శామ్ నీకోసమే. వాటి ప్రైవసీని డిస్టర్బ్ చేస్తారు ఎవరైనా. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఇంకా అక్కడ షాపింగ్, చర్చ్, మ్యూజియం, బీచ్ అన్నీ చూసేసాం. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత ఎగ్జాస్ట్ అయిపోయామో. ఈ షిప్ చూడండి బాగుంది కదా. ఎక్కడున్నావు? వాటర్ మెట్రో. మనకి మెట్రో ట్రైన్స్ లాగా ఇక్కడ కొచ్చిలో వాటర్ మెట్రో ఉంది. ఆ వాటర్ అంటే ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఈ వాటర్ మెట్రో షిప్స్ని వాడతారనమాట, విచ్ ఈజ్ ఫాస్ట్. ఇంకా మా కేరళ టూర్ అయిపోయింది. రిటర్న్ వచ్చేయడానికి ట్రైన్ ఎక్కేసాం. ఎంతైనా ఆ ఒక్క బోట్ హౌస్లో తప్ప మన ఆంధ్ర భోజనం ఎక్కడ దొరకలేదు కేరళలో. సో ఇంకా ఎంత తిన్నా ఇంకా మనకి సాటిస్ఫాక్షన్ రాదు. అందుకే మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాటితో బూందీ మిక్స్చర్ చేస్తున్నా. మిక్స్చర్ చేసేసిన తర్వాత తరుణ్కి ఇచ్చా టేస్ట్ చేయమని. ఆబ్వియస్లీ మనం చేస్తే ఇంకా అదిరిపోతుంది. తరుణ్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అనుకుంటా. నవ్వవా? నవ్వడం ఒకసారి, సూపర్ అని చెప్పడం ఒకసారి, వెంటనే నేను తిప్పంగానే చెప్పు. అమ్మ చెప్పినట్టే కేరళ ట్రిప్ కూడా సూపర్.